మొట్టమొదట శ్రీనివాసరావు గారి కొన్ని వీడియోలు చూశాను నేను. చూసిన తర్వాత గోదావరి మమకారం, చేదు, అలాగే వగరు, పొగరు అన్నీ కనపడ్డాయి. కానీ మా గుంటూరు కారం లేదేందా అనుకున్నాను నేను. అది కొన్ని వీడియోలు మొదలైన తర్వాత మేము కూడా అలా మాట్లాడమేమో అనే అనుమానం వచ్చింది నిస్సందేహంగా. అంటే ఆయన మాట్లాడే విధానంతో ఈరోజు ఎట్లా మాట్లాడతారని మధ్యలో ఒకరోజు అడిగా నేను. ముందుగా వీళ్ళిద్దరిని చూసి, రాజేష్ అంటే నాకు 1994 నుంచి పరిచయం. ఆ రోజు నుంచి కూడా రాజేష్తో కలిసే ఉంటున్నాం. శ్రీనివాసరావు గారికి, రాజేష్ గారికి వాళ్ళిద్దరు మాట్లాడే దాన్ని చూసి నేను వచ్చిన మాట వాస్తవం. నేను వచ్చినప్పుడు మొట్టమొదటి నేను వాళ్ళు నన్ను పిలిచారండి అని చెప్పని శ్రీనివాసరావు గారికి మాట్లాడితే, ఏం మాట్లాడాలండి అని చెప్పానంటే, నీకు ఏది దోస్తే అది మాట్లాడు, నేనేమీ పట్టించుకోను, నాకు ఏది దోస్తే అది మాట్లాడతా. ఎదురుగా కనపడుతున్నాడు కదా, తిట్టాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అన్నాడు. అదే ఈ రోజుకి ఫాలో అవుతున్నాను నేను. ఇక శ్రీనివాసరావు గారు ఇందాక రాజేష్ చెప్పాడు, నిజంగానే ఫస్ట్ ఫోన్ చేయగలలోనే ఏ సార్ మీరు ఎందుకు తీసుకోవాలన్నా నేను కూడా ఆలోచించాల. అంటే మేము ముగ్గురివి స్వయాన మంత్రులకు చెప్పాం, ఎమ్మెల్యేలకు చెప్పాం, కమ్మ కార్పొరేషన్ ఉంది కదా శ్రీనివాసరావు గారికి ఇవ్వమని. అంటే ఆయన అడగలేడు కాబట్టి ముగ్గురు వెళ్ళినప్పుడు కూడా మేము ఇద్దరం చెప్పడం కూడా జరిగింది. పర్సనల్గా కూడా వెళ్ళి కలిసినప్పుడు చెప్పడం కూడా జరిగింది. సరే డైరెక్టర్ చేతనే కొంచెం చివుక్కుమంది నాకు కూడా. కానీ ఆలోచించిన తర్వాత ఇందాక రాజేష్ చెప్పినట్లు మన తరపు నుంచి అక్కడ శ్రీనివాసరావు గారు అంటే మిగిలిన వాళ్ళందరూ గౌరవిస్తారు. రేపొద్దున ఈ కార్డు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు కూడా రమ్మంటారు. మనం ఇప్పుడు మామూలుగా రమ్మంటలేదు కదా, నిస్సందేహంగా ఈ కార్డు ఉంటే ఆయన రమ్మంటారు. మన సమస్యలు, మన కమ్యూనిటీ సమస్యలు, మన పిల్లలకి ఆ యొక్క సంస్థ ద్వారా రావాల్సిన సహాయ సహకారాలు, మిగిలిన వాళ్ళకి ఏం చెయ్యాలని చెప్పని డెఫినెట్గా మాట్లాడగలరు. ఈయన మాట్లాడితే మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మాట్లాడే విషయంలో స్పష్టత ఉంటుంది. అది సమాజానికి ఉపయోగపడేది, కమ్మారికి ఉపయోగపడేది కాబట్టి ఈ విషయంలో ఆయన దానికి అన్నీ తీసుకొస్తారు. అందుట్లో అనుమానం ఏం లేదు. కార్పొరేషన్ పదవి రాలేదనే బాధ ఒకటే తప్ప రిప్రజెంటేషన్ అనేది ఉంది కాబట్టి నిజంగానే చిన్నదా పెద్ద అనేది తీసేస్తే మన వాయిస్ వినిపించడానికి సమర్థుడైన వ్యక్తి ఉన్నాడు. ఇది గమనించుకోవాలి. సమర్థుడైన వ్యక్తి ఉన్నాడు. నిస్సందేహంగా కూడా మన వాయిస్ వినిపిస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తారు. దానికి మనందరం ఇటు వెనకమాలు ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు. మన అవసరం ఆయనకు ఉన్నదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. మన సమస్య ఆయనకి చెప్తే చాలు. ఎక్కడి నుంచి అయినా సరే మన వాళ్ళకి సంబంధించిన సమస్య ఎక్కడన్నా వాళ్ళిద్దరికి చెప్తే ఇమీడియట్లీగా ఆ మీటింగ్లో ఒకవేళ వాడు మీటింగ్ పెట్టకపోయినా మీటింగ్ పెట్టించేసి ఇది సమస్య మనం ఎందుకు చేయకూడదని చెప్పని అడిగే దమ్ము, ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి నిజంగానే దానికి ఇవన్నీ తీసుకొస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఈనాటి అవకాశాన్ని కలగజేసిన సత్యనారాయణ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మిత్రులు, మార్గదర్శి పెద్దలు శ్రీనివాసరావు గారికి మీ అందరి సమక్షంలో మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆయనకో నాకో ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉండేవాళ్ళు, మీకేమిస్తున్నారు అని చెప్పని. మొగుడు కొట్టిన దానికంటే తోడుకోవడం చూసి నవ్వింది అన్నట్టుగా వాళ్ళేమో ఏ నిర్ణయం తీసుకోవట్లా, వీళ్ళకేమో ఏం సమాధానాలు చెప్పలేకపోతున్నాం. ఇవ్వటం బిగిన్ చేసిన తర్వాత అరే ఆ పిల్లలకి ఇచ్చారు, మీరు ఇంత ఇరగ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని ఏం పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని ఈ దెప్పుడు ఎక్కువైపోయింది మాకు. అంతిమంగా చిన్నదో పెద్దదో రాష్ట్ర స్థాయి ఒక గుర్తింపున్న పదవి శ్రీనివాసరావు గారికి వారిని ఎంపిక చేయటం అనేది మొట్టమొదటిగా మాకు కొంత ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రాసెస్లో కొంత రిలీఫ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ కమ్మ కమ్యూనిటీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించిన శ్రీనివాసరావు గారు తెలియని వ్యక్తులు లేరు. ఆయన కొత్తగా తను పరిచయం చేసుకొని అవసరంలా ఆ ఉన్న ఐడెంటిటీని కులానికి ఉపయోగపడే విధంగా సద్వినియోగపరచడానికి ఇవాళ ఆయనకు దొరికిన ఒక సాధనంగా దీన్ని భావిస్తూ ఉన్నా నేను. ఆ పదవి అనౌన్స్ అవ్వగానే నేను అందులో రాసింది, నేను ఫేస్బుక్లో రాశాను, కార్పొరేషన్ చైర్మన్గా యోగుడు బ్రహ్మం చౌదరిని
ప్రకటించున్నారు. బ్రహ్మం చౌదరికి సహాయ సహకారాలు మీరు నిర్వివాదాంశంగా అందించగలుగుతారు అని చెప్పని. ఎందుకంటే నాకంటే చిన్నాడు చైర్మన్ ఏంటి, నేను డైరెక్టర్ ఏంటి అనే ఇగోలు ఆయనకి లేవు. నాకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత ఎక్కువ మందికి నాకున్న పర్పస్తో నేను ప్రాపర్గా ఛానలైజ్ చేసి దీన్ని వీలైనంత సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలనుకునే నేచర్ ఉన్న వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఇవాళ ఈ దక్కిన అవకాశాన్ని 100% శ్రీనివాసరావు గారు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమర్థంగా మీ విధుల్ని మీరు 100% మీకు గౌరవం పెంచుకునే విధంగా, అలాగే సామాజిక వర్గాన్ని కూడా గౌరవాన్ని తెచ్చే విధంగానే మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారనేది 100% నమ్మకం ఉంది. ఆ సందర్భంగా మీకు శక్తియుక్తులు, సామర్థ్యం, మరింతగా ఆరోగ్యం కూడా, ఎందుకంటే ఈ మధ్య కొంచెం మీరు స్ట్రెస్ తోటో కొద్దిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ఆరోగ్యం కూడా కొద్దిగా మీరు కాపాడుకొని మీ శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఈరోజు మా గురువు గారి సన్మాన సభలో అలానే కమ్మ సోదరులందరి మధ్యలో కూడా కూర్చోవడం చాలా సంతోషం. అడుసుమల్లి గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిందే లేదు. మా అందరం కూడా ఆయన ఇన్స్పిరేషన్. ఇటు అమరావతి ఉద్యమం దగ్గర నుంచి మేమందరం అమెరికాలో ఉంటాం. నా గురించి పెట్టి మచ్ ఎవ్రీబడి నో హూ ఐ యామ్ అనేది తెలుసు అనుకొని నేను మాట్లాడుతున్నా. మేము అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ అమరావతి ఉద్యమంలో ఏ చిన్న విషయం వచ్చినా కానీ అడుసుమల్లి గారు మాకు అడ్వైజర్. ఆయన అడ్వైస్ తీసుకొని అప్పసాని గారు, ఈ అంకమ్మ చౌదరి గారు, వీళ్ళు మమ్మల్ని ముందుండి నడిపించేవాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే దేనికైనా కూడా కర్త కర్మ క్రియలాగా ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు ఈ గూడూరు సత్యనారాయణ గారే కానీ ఈ సభ ఏర్పాటు చేయకపోతే మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం మాకు ఉండేది కాదు, మమ్మల్ని కలిసే అవకాశం మీకు కూడా ఉండేది కాదు. అలానే ఏ పని చేయాలన్నా కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కమ్యూనిటీలో. వాళ్ళందరినీ స్పీర్ హెడ్ చేసి బ్రింగింగ్ దెమ్ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు మన కమ్యూనిటీలో. నా గురించి చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ 45 సంవత్సరాలు అయింది అమెరికా వెళ్ళి. కుడి ఎడంగా ఈ దేశంతో నాకైతే ఏం పని లేదు. ఏమైనా కూతికాతి ఉన్న ఆస్తులు బోస్తులు ఏమైనా ఉంటే వాటిని డిస్పోజ్ చేసుకొని వెళ్ళి ఆ పిల్లలకి అప్పచెప్పటం, ఇక్కడ మనం ఖర్చు పెట్టుకోగలిగినంత ఖర్చు పెట్టుకోవడం. వాళ్ళైతే నువ్వు ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగిలిందే ఏమంటున్నారు. కమ్యూనిటీ బాగుండాలా, కమ్యూనిటీలో అందరూ కూడా మనకు బాగుంటే కోటేశ్వర గారికి, సత్యనారాయణ గారికి, నాకు ఏ రకమైన ప్రాబ్లం లేకపోయినా కూడా మనలాగా కమ్యూనిటీ కూడా ఉండాలి అనేది మా కోరిక. దాంట్లో భాగంగానే ఇంకా మనం నిశ్చింతగా పడుకోవచ్చు. మనకి అడుసుమల్లి శ్రీనివాసరావు గారిని ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్గా వేశారు కాబట్టి సత్యనారాయణ గారు, మేము కోటేశ్వరరావు కొంచెం రిలాక్స్ అయినా కూడా ఆయన ఈ కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో అది అనౌన్స్ చేయకముందు తెలిసినట్టే బాబు గారికి మేమన్నా రిక్వెస్ట్ చేసేవాళ్ళం, మాకేం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి కనీసం ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ అన్న ఇవ్వండి అని ఇచ్చుంటే ఇంకా బాగా చేసి ఉండేవాడు. ఆయన కూడా పదవి సత్యనారాయణ గారు చెప్పినట్లు పెద్దది చిన్నది అనేది కాదు, గుర్తింపు. పదవికి ఆయన అలంకారమే కానీ ఆయనకి పదవి అలంకారం కాదు అనేది మా అందరిని కూడా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు. అందరికీ నమస్కారం అండి. పెద్దలు గూడూరు సత్యనారాయణ గారు, కోటేశ్వరరావు గారు, ఆప్తమిత్రులు, సన్నిధులు, కోమటి జయరామ్ గారు, జగదీష్ గారు, అఫ్సాన్ రాజేష్ గారు, అంకమరావు గారు, ఇంకా మన ఖమ్మ మహాజన ప్రముఖులు, మిత్రులు అందరికీ నా నమస్కారం అండి. ఇవాళ గూడూరు సత్యనారాయణ గారు ఇంకా ఇతర మిత్రులు నన్ను అభినందించి నాకు శుభకామనలు చెప్తూ చేసిన ఈ గౌరవ మర్యాద చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను అడిగించుకున్నా కానీ అడగకపోయినా నా గురించి మంచిగా మాట్లాడే
కోమటి జయరామ్ గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ యాక్చువల్గా నేను రాజేష్ గారు మన సత్యనారాయణ గారు నిర్వహించే కమ్యూనిటీ కిచెన్లు నరసరావుపేట హాస్టల్లో 1-2 సార్లు వెళ్ళి చూడటం జరిగింది. అలాగే మొన్న ఇటీవల పెనమలూరు హాస్టల్ దగ్గరికి కూడా వెళ్ళి చూడటం జరిగింది. అలాగే మన కోటేశ్వర గారు నిర్వహించే హాస్టల్స్ దగ్గరికి మీ ఇద్దరం ఛానల్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం. అలాగే రమేష్ గారు కూడా ఒకసారి వచ్చి రండి చూడండి అని చెప్తా ఉన్నారు. అనుకోకుండా మాకు ఆ సమయం సందర్భం కుదరలేదు. ఛానల్ నుంచి అనుకుంటున్నాం ఒకసారి వెళ్ళి చూడాలి అక్కడికి. అవి చూసిన తర్వాత మేము గోదావరి జిల్లా వాళ్ళు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం, ఈ రకమైన యాక్టివిటీస్ మా దగ్గర లేవు. నేను ఎప్పుడు అనేది ఏంటంటే రాజేష్ గారితో గోదావరి జిల్లాల కంటే కృష్ణా గుంటూరు జిల్లాలు 10 ఏళ్ళు అడ్వాన్స్గా ఉంటాయి. ఈ రకమైన అభ్యుదయం, ముందు చూపు, ఈ రకమైన ఈ పిల్లలకి ఈ ఎడ్యుకేషను, వైద్యం పట్ల వీడి బాధ్యత మా వైపున కొంచెం తక్కువగా అనిపిస్తుంది ఈ బాధ్యత. ఎందుకంటే సంపన్నులు చాలామంది ఉన్నారు, జమీందారులు ఉన్నారు, నో ఎస్టేట్ జమీందారులు కూడా ఉన్నారు, అంటే మాలాగా చాలామంది. అయితే ఈ రకమైన కార్యక్రమాలు చేపట్టడం కొంచెం వెనకబడతా ఉన్నారు అక్కడ. నేను ఇందాక జయరామ్ గారు ఒక మాట చెప్పారు, నాకు తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయన్నారు. ఖచ్చితంగా నేను మీ పెద్దల సలహాలు తీసుకుంటా. కోటేశ్వర గారు, సత్యనారాయణ గారు, జయరామ్ గారు, ఇంకా ఇతర పెద్దలు జగదీష్ గారు, నా మిత్రులు, సన్నిహితులు, ఆప్తమిత్రులు రాజేష్ గారు, అంకవరారు, అలాగే మా చైర్మన్తో కలుపుకొని ఇతర సభ్యులు అందరం కూర్చొని ఒకసారి మాట్లాడి మీ దగ్గర కూడా వచ్చి కలిసి అందరం మీ సలహాలు సూచనలు తీసుకుంటా మన సామాజిక వర్గానికి ఏమి మేలు చేయగలమో, ఏ రకంగా మేము ఉపయోగపడగలుగుతామో, ఈ బాధ్యతలు స్వీకరించి ఈ బాధ్యతల్ని మేము ఎలా నిర్వర్తించగలుగుతాం మీ అందరి సహకారంతో అనేటువంటిది ఒకసారి సమాలోచన చేస్తాం. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ఇన్నాళ్ళు స్టేట్ ఇంట్రెస్ట్ అంటే రాష్ట్రం మీద ప్రేమ, అలాగే చంద్రబాబు సిబిఎన్ ఇంట్రెస్ట్, చంద్రబాబు గారి మీద ప్రేమ, ఈ రెండు కలిపి ఒక రకమైన అరాచక దుర్మార్గ దోపిడీ ప్రభుత్వం మీద పోరాటంగా నేను నా సహచర మిత్రులతో కలిసి నాకు తెలిసింది నేనేమనుకుంటున్నాను అదే మాట్లాడాను. అయితే అనుకోకుండా అనేక మందికి కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఎన్ఆర్ఐ మిత్రులు కోమటి జయరామ్ గారు, వారికి ఎన్ఆర్ఐ టీడీపీ మహిళా వింగ్, అలాగే ప్రపంచ ప్రవాస పరివారం, వీళ్ళు ఈ జయరామ్ గారు ఆధ్వర్యంలో చాలామందికి తెలియని విషయం ఒకటి ఉందండి. ఏంటంటే ఆ అరాచక పాలన సమయంలో 4 సంవత్సరాల పాటు ఒక ఎమోషన్ బిల్డప్ చేయడానికి వీళ్ళు చేసిన కృషి నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే నేను ఎనలిస్ట్గా ఉన్నాను కాబట్టి నేను బిహైండ్ ది స్క్రీన్ ఉన్నాను, వాళ్ళ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో ఉన్నాను. అలాగే మరి సత్యనారాయణ గారు ఏ కార్యక్రమం చేసినా రావడం జరిగింది. నాకు ఆశ్చర్యం వేసేది, అంత పెద్ద ఆయన ఇంత శ్రమ కోర్చి వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తున్నాడో, మనం చేయగలిగింది ఏముంది, మనం కూడా చేయాలనిపించింది. అలాగే వీరు అప్పట్లో అన్న క్యాంటీన్లు పెట్టించారు. తర్వాత అమరావతి రైతులకి విషయంలోనూ ఎవరికి ఏ కష్టం వచ్చినా వీరు ముందుండి నేను వాళ్ళకి ట్యాక్సెస్ ఇవ్వండి, సార్ ఇలా పలానా చోట బాగోలేదు, వాళ్ళ ఇబ్బంది ఉంది, మీరు వాళ్ళకి సహాయం చేయాలంటే జయరామ్ గారు వారి బృందం అంటే మహిళా వింగు, అలాగే ఆయన ఎన్ఆర్ఐలు అందరూ కూడా వ్యక్తిగతంగా కూడా సహాయం చేశారు. వీరు నా మాట మీద కనీసం 4-5 ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చారు స్వయంగా, వారు విడిగా ఇచ్చుకున్నారు వాళ్ళ పరపతి ప్రకారం. అయితే నాకేమనిపిస్తుందంటే మీ అందరి సహకారంతో మిమ్మల్ని పెంచడం కాకుండా మీ సలహాలు సూచనలతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమ్యూనిటీకి ఏం చేయగలుగుతుందో, ఒక రకంగా ఈ కార్పొరేషన్ని ఉంచరా అని అనుకున్న అనుమానం ఉంది కొంతమంది మన వాళ్ళలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్కి బాధ్యుల్ని నియమించారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం కానీ, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరింత పేరు తెచ్చేలాగా మాకు కార్పొరేషన్ బాధ్యత ప్రభుత్వం తరఫున ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి
లోకేష్ గారికి ముఖ్యంగా మేము కూడా వారు మా మీద ఉంచిన బాధ్యతని పూర్తిగా సక్రమంగా నిర్వర్తిస్తామని మా చైర్మన్ కూడా కలుసుకుని ఆయన కూడా మాట్లాడారు నాతో, మా చైర్మన్ గారు. ఆయన కూడా అన్నగారు మనం కలిసి బాగా పనిచేయాలి, ఏదో ఒక ముద్ర కనపడాలి మనకి, మనం ఏదో చేసేవంటే చేసేవన్నట్టు కాకుండా చేద్దాం, మీ సలహాలు సూచనలు కావాలి, మీ అనుభవం నాకు ఉపయోగపడాలి అని చెప్పేసి ఆయన కూడా చైర్మన్ గారు కూడా మాట్లాడారు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, ఈ బాధ్యతలు అప్పచెప్పిన చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి దూరాభారమైనా సరే వచ్చిన కోటేశ్వరరావు గారికి, అసలు జయరామ్ గారి సమయం ఉండదు, ఆయన కోమటి జయరామ్ గారికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన రమ, సత్యనారాయణ గారికి, జగదీష్ గారికి అందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు.